రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా అలాగే సులువుగా ప్రిపేర్ చేసుకునే కొరమేను చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది, అలాగే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: కొరమేను చేప ముక్కలు 1/2 కేజీ, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మకాయ బద్ద 1, నూనె 7 టేబుల్ స్పూన్స్. ముందుగా మ్యారినేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. చేప ముక్కలను శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటినీ ఒక పక్కకు పెట్టుకుని అందులో కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, వీటన్నిటిని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మబద్దను వేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా ఒక నిమ్మబద్ద రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించండి. ఒక్కొక్క చేప ముక్కను తీసుకుని 2 వైపులా అప్లై చేసుకోండి. ఇలా ముక్కలకు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ముక్కలన్నిటిని తీసుకుని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచండి. ఇప్పుడు చేప ముక్కలను ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. కడాయి లేదా నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా చేప ముక్కను ఆయిల్లో వదులుకోండి. బాండీలో మరీ ఎక్కువగా కాకుండా 2 పీసులు లేదా 3 పీసులు మనం వేసుకున్న పాన్ను బట్టి వేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత చేప ముక్కలను రెండో వైపునకు తిప్పుకోండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలను ఒక ప్లేట్లోనికి తీసుకోండి. చేప ముక్కలు ఇలా బాగా ఫ్రై అయితేనే చాలా రుచిగా ఉంటాయి. అందువలన వీటిని పక్కకు తీసుకుని మిగిలి ఉన్న చేప ముక్కలను కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోండి. చేప ముక్కలను తిప్పుకునేటప్పుడు 2 గరిటెలు యూజ్ చేసి తిప్పుకుంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇది జాగ్రత్తగా గమనించవలసిన విషయం. మరీ ఎక్కువగా ముక్కలు వేయించుకోకుండా కరకరగా కావాలంటే బాగా ఎక్కువగా వేయించుకోండి, లేదంటే ముందుగానే తీసుకోండి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ చేప ముక్కలు రసం లేదా సాంబార్ లేదా పప్పు రెసిపీస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యం పిండి అలాగే కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటాయి. క్రిస్పీగా కావాలనుకుంటేనే బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే మనం యూజ్ చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా సులువుగా అయిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే మంచిది. చూసారు కదా, ఎంతో రుచిగా అలాగే సులువుగా ప్రిపేర్ చేసుకున్న కొరమేను చేపల వేపుడు మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.